ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాగా మోదీ నామినేషన్ కార్యక్రమాన్ని గ్రాండ్గా నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది. ఇప్పటికే ఎన్డీఏ పార్టీల అధినేతలకు ప్రత్యేక ఆహ్వానాలు అందాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. 6 కిలోమీటర్ల మేర మోదీ రోడ్ షో నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను మనం ఒకసారి గమనిస్తే, వారణాసిలో నామినేషన్ సందర్భంగా ప్రధాని మోదీ 6 కిలోమీటర్ల మేర భారీ రోడ్ షో నిర్వహించనున్నారు. ప్రధానికి స్వాగతం పలుకుతూ 100 చోట్ల స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు. మోదీపై దారి పొడవునా పూల వర్షం కురిపించనున్నారు. ఇక కాషాయ రంగు దుస్తులు ధరించిన మహిళలు రోడ్డుకు ఇరువైపులా స్వాగతం పలుకుతారు. రోడ్ షోలో ప్రధాని వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉంటారు. ఈ కార్యక్రమానికి హాజరవ్వాలంటూ ఎన్డీఏ పార్టీల అధినేతలకు ప్రత్యేక ఆహ్వానాలు అందడంతో టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఈ ఉదయం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో వారణాసికి బయలుదేరారు. మోదీ నామినేషన్ కార్యక్రమం తర్వాత ఎన్డీఏ పక్షాల బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడతారు. సాయంత్రం తిరిగి ఆయన విజయవాడకు చేరుకుంటారు. కాగా మోదీ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిన్న రాత్రే వారణాసి చేరుకున్నారు.